శుభోదయం అందరికీ. ఈరోజు మనం వచనాల గురించి తెలుసుకుందాము. భాషావేత్తల ప్రకారం వచనం అంటే మాట. అలాగే వ్యాకరణం ప్రకారం తీసుకున్నట్లయితే సంఖ్య అని అర్థం. సంస్కృత భాషలో వచనాలు అనేవి 3 రకాలు: ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అదే మన తెలుగులో అయితే ఏకవచనం, బహువచనం రెండే ఉంటాయి. కాబట్టి ఈరోజు మన చిన్నారులు ఏకవచనం, బహువచనం గురించి మీకు వివరిస్తారు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు సుశాంత్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏకవచనం. ఒకే ఒక వస్తువు సంఖ్య తెలియజేసేది ఏకవచనం. ఉదాహరణ: బల్ల, టీవీ, పుస్తకం. శుభోదయం అందరికీ. నా పేరు నవ్యశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను బహువచనం గురించి వివరిస్తాను. ఒకటి కంటే ఎక్కువ వస్తువు సంఖ్యను తెలియచేసేది బహువచనం అంటారు. ఉదాహరణ: బల్లలు, టీవీలు, పుస్తకాలు. మా స్నేహితులు ఏకవచనం, బహువచనం గురించి వివరిస్తారు. అసమానత. ఏకవచనం, బహువచనం అంటే అసమానతలు. అసమానతలు. ద్వేషశక్తి. ఏకవచనం. బహువచనం ఏమిటి? విద్వేషశక్తులు. బహువచనం. విద్వేషశక్తి, విద్వేషశక్తులు. భేదం, భేదాలు. స్నేహం. ఏకవచనం. బహువచనం ఏమిటి? స్నేహాలు. బహువచనం. స్నేహాలు. భారతీయుడు. ఏకవచనం. బహువచనం ఏమిటి? భారతీయులు. బహువచనం. భారతీయుడు, భారతీయులు.